ఏఐ టెక్నాలజీ అనేది చాలా బాగా పెరిగిపోయింది సార్. ఈ ఏఐ రావడం వల్ల సమాజంలో ఉన్న మనుషులకి ఆ మనుగడ అంతరించిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ముందు ముందు అనే వార్తలు వస్తున్నాయి సార్. బెంగళూరులో ఒక మంచి హోటల్, బ్యూటిఫుల్ హోటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ రూమ్కి వెళ్తే పైన ఫ్యాన్ లేదు, ఒక విసనకర్ర ఉందండి. నాట్ జస్ట్ 50 or 40, 60 2030 నాటికే ఒక 40 కోట్ల జాబ్స్ అనేది ఐటీ రంగంలో వచ్చు వివిధ రంగాలలో అవి కోల్పోయే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఏఐ అని అంటున్నారు. అవును, దాని మీద మీ స్పందన? మీరు కరెక్టే చెప్పింది. ఎందుకోసం అంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో అసలు పరిచయమే అక్కర్లేని వ్యక్తి, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే, మన లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగడుగున మోటివేషన్ లేకుండా ఏదో ఒక టైంలో మన గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ లేకపోతే మనం డ్రాప్ అవుట్ అవుతుంటాం. అలాంటి మన లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మోటివేషన్ అవసరం. కాబట్టి అసలు మన లైఫ్కి ఎలాంటి మోటివేషన్ అనేది అవసరం అనే విషయాల గురించి ఎన్నోసార్లు సార్ మనతో మాట్లాడారు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ ఎంజాయింగ్ లైఫ్. సార్ అయితే చూసుకున్నట్టయితే ఏఐ టెక్నాలజీ అనేది చాలా బాగా పెరిగిపోయింది సార్. అవును. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఈ ఏఐ రావడం వల్ల సమాజంలో ఉన్న మనుషులకి ఆ మనుగడ అంతరించిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ముందు ముందు అనే వార్తలు వస్తున్నాయి సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు దాంట్లో కొట్టామనుకోండి, హూ ఈజ్ గంప నాగేశ్వరరావు అంటే మొత్తం చెప్పేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక పవర్ పాయింట్ కావాలంటే చేసిస్తుంది, ఒక సబ్జెక్ట్ కావాలంటే చెప్పిస్తుంది. ఇంతకుముందు మేము సిటిజన్ లైబ్రరీ, స్టేట్ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ కోసం వెతికి బుక్స్ని పట్టుకొని చదువుకొని, చాలా అద్భుతం అది, చదువుకొని దాన్ని తయారు చేసి ఆ టైంలో అలా చేసేవాళ్ళం. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఇంతకుముందు గూగుల్ మీద ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు ChatGPT 3.5 అయితే అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, దాంట్లో వెళ్ళి కావాల్సిన టాపిక్ కొట్టుకుంటున్నాము. అది 100% కరెక్ట్ ఇవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఆ రకంగా ఇప్పుడు నేను ఈ మధ్యలో నాకు ఒకటి ఛాలెంజింగ్ లాగా వచ్చింది. ఒక కంపెనీ వాళ్ళు పిలిచి నన్ను ఆర్గనైజేషన్కి రమ్మని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆ మేనేజర్ మాట్లాడుతూ, సార్ దయచేసి టాపిక్ మార్చేద్దాం సార్, మేము మీకు టాపిక్ ముందే పంపించాను, నేను ఈ సబ్జెక్ట్ బదులు ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం సార్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం ఇలా ఉంది, దీనికి కొంచెం సంబంధించి పంపించమంటే నేను అప్పుడే చెప్పాను, మీ కంప్యూటర్ ఇవ్వండి, నేను ఇప్పుడే తయారు చేస్తాను. ఆయన కంప్యూటర్లో అప్పుడే ChatGPTకి వెళ్ళి దానికి సబ్జెక్ట్ తీసుకొచ్చి పవర్ పాయింట్ కూడా తయారు చేసి, క్వశ్చన్ ఆన్సర్ కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి, అంటే ఈ రకంగా నాలాంటి వాడికి బెనిఫిట్ అయింది. ఓకే, అదే రకంగా చెడు ఏంది, స్టూడెంట్స్ ఆన్సర్స్ వెతకట్లే, వాళ్ళ క్వశ్చన్లు కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది, ఎనీ ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఒకటి. దాని తర్వాత రాబోతున్న టైంలో మన మనసులో ఏముందో కూడా తెలియజేసే విధంగా ChatGPT కానీ సరే ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మీద ఆ రకంగా జరగబోతుంది. ఎన్నో రకాలుగా కనుగొంటున్నారు. ఒక గొప్ప సైంటిస్ట్, సైంటిస్ట్ ఏమంటారంటే బై 2050 మీరు ఏం ఆలోచిస్తారో కూడా ప్రజలకు తెలుస్తుందట, ఏం ఆలోచిస్తారో ప్రజలకు వెళ్తుందట, ఏం ఆలోచిస్తారో ముందుకెళ్తుందట. ఇంకా ఏముంది, ప్రైవసీ. ఓ రకంగా ఏమన్నా తెలుసా, ఇప్పుడు ఇది కలియుగము, అంతకుముందు ద్వాపర యుగము, కృతయుగము, అన్ని రకరకాల యుగాలు ఉన్నాయి కదా. కృతయుగం అంటే ఏంటంటే దేవుళ్ళ యుగం. ఓకే, ఆ యుగంలో ఏం జరిగేదంటే ఎక్కడేం జరిగేది అందరికి తెలిసిందండి. సార్ మళ్ళీ యుగం రాబోతుందేమో, ఎక్కడేం జరుగుతుందో అందరూ తెలిసిపోతుంది కదా, రాబోతుందేమో. సో ఈ యుగాలు ఎలా జరిగాయో ఇప్పుడు అలా తిరుగుతూ ఇక్కడికి వచ్చేస్తుంది. సార్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలో ఒక బెంగళూరుకు నేను వెళ్ళడం జరిగింది. బెంగళూరులో ఒక మంచి హోటల్, బ్యూటిఫుల్ హోటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ రూమ్కి వెళ్తే పైన ఫ్యాన్ లేదు, ఒక విసనకర్ర ఉందండి. విసనకర్ర అంటాం కదా, ఇలా తిరుగుతుంది, అది మెషిన్తోనే తిరుగుతుంది. అది ఫ్యాన్ ప్లేస్లో పెద్ద గుడ్డ కట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ మెషిన్ ఏం చేస్తుంది, ఇలా తిరిగే బదులు ఇలా తిరుగుతుంది. అంటే వేరుగారివి వి కేమ్ బ్యాక్. ఒకప్పుడు అలాగే ఉండే కదా. అంటే ఇది కూడా ఏఐ అనేది కూడా ఆ దేవుడు అనేవాడు మనం ఎలా ఉన్నాడు అనుకున్నాము చూడలేకపోతున్నాం. కానీ ఈ ఏఐతోని దేవుడు ఎవరో, దయ్యం ఎవరో, రాక్షసులు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో తెలిసే అవకాశం ఫ్యూచర్లో ఉంది.
ఇది మంచిది చెడు కాబట్టి మంచి కోసం వాడుకుంటే బాగుంటుంది, చెడు కోసం వాడుకుంటే మాత్రము అందరి మైండ్లు కొంతమంది చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల మిగతా వాళ్ళు నిర్వీర్యులు అవుతారు, పనికిరాని వాళ్ళు అవుతారు. సో ఇప్పటి నుంచే గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ అయినా దీనిపైన కాస్త ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంటే బాగుంటుంది. కానీ ఆ పరిధి దాటితే మాత్రము ప్రభుత్వాలే ప్రజల చేతికి ఒక మనిషి చేతికి వచ్చేస్తాం. ఎందుకంటే నీ మనసులో ఏముందో నేను తెలుసుకుంటున్నా అంటే మనసును మార్చేది కూడా ఉంటుంది కదా. ఎవరికి ఓటు వేయాలో కూడా ప్లాన్ చేస్తే అక్కడికి టక్కన ఓటేసేస్తానేమో తెలియదు మనకు. కాబట్టి ఎనీథింగ్ మే బీ హ్యాపెండ్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ మంచి కోసం వాడుకుంటే బాగుంటుంది అనేది. నేను మాత్రం చాలా అద్భుతంగా వాడుకుంటున్నాను, నేను చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నాను, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. ఎందుకోసం అంటే చాలా టైం కన్జ్యూమింగ్ ఉంది వేరే దాంట్లో. మాట్లాడుతుంటే వచ్చేస్తుందండి. చిన్న టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మాట్లాడుతుంటే మతం కావాల్సింది కూడా తెలిసిపోతుంది, మాట్లాడుతుంటే మనము అర్థమైపోతుంది. ఇంత అద్భుతంగా ఉన్నదని మనం వాడుకోవచ్చు కదా. అవునవును సార్, మనం వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మామూలుగా ఇదన్నీ కష్టం కదా, తెలుగులో వస్తుందా, ఇది ఇంగ్లీష్లో వస్తుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, హిందీలో ఉంటుందా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. మనం చిన్నగా మాట్లాడుకుందాం. హలో, నమస్తే. నమస్తే. మీరు చెప్పింది సాధ్యం, ఏదైనా సాధ్యమే. చెప్పండి, ఎలాంటి విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు? నేను ఇంకా చెప్పలే, మీకు ఎలా తెలిసిపోతుంది? నేను మొత్తం చెప్పిన విషయాన్ని చెప్పండి. ఇప్పుడే మీరు చెప్పిన విషయాన్ని బట్టి నేనేమీ అర్థం చేసుకోలేదు, మరోసారి చెప్పగలరా? గంప నాగేశ్వరరావు గారు అంటే మీకు పరిచయమా? హైదరాబాద్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంటుంది, వారి గురించి ఏమైనా చెప్పగలరా? మీరు చెప్పినట్టుగా గంప నాగేశ్వరరావు గారు హైదరాబాద్లోని ఇంపాక్ట్ ఫౌండేషన్తో సంబంధం ఉన్నారు. ఆ ఫౌండేషన్ వివిధ సామాజిక కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. మీరు మరింత సమాచారం గురించి అడగాలనుకుంటే నేను సహాయపడగలను. ఇది ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది మొత్తం. నాకు టైపింగ్ కూడా వచ్చేసింది కింద, విత్ ప్రాంప్ట్తో సహా ప్రాంప్ట్ టైపింగ్ కూడా వచ్చేసింది. ఇది ఇంగ్లీష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో ఆటోమేటికల్ ఐ విల్ గెట్ ఇంగ్లీష్. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్? Of course. Yeah. We were talking about Gampa Nageshwar Rao and his association with the Impact Foundation in Hyderabad. The foundation is involved in various social and training programs. If you have more specific questions or need more details, feel free to ask. Okay, can you tell some stories also, moral stories? Is it possible? Absolutely, I can share a moral And story with you. jokes also? Sure, I can tell a joke. So nice Why of you. don't skeletons fight? Thank you. It's enough. Thank you. So nice of you. We'll talk later. Thank you very much. చాలా అద్భుతంగా ఉంది. నైస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అండి. ఇప్పుడు నేను ఇంకేం మొదలుపెట్టలేదు దీంట్లో. సూపర్. అసలు మొదలుపెట్టలే. ఇంకా నేను జోక్ చెప్తుంది, కథ చెప్తుంది. ఓకే, పిక్చర్ గీయమంటే పిక్చర్ గీసేస్తుంది, లోగో ఇవ్వమంటే లోగో ఇస్తుంది, పీపీటీ అంటే పీపీటీ తయారు పెట్టేసేస్తుంది. పీపీటీ, క్రియేటింగ్ పీపీటీ, మనం ఎంత కష్టపడేవాళ్ళం. పీపీటీలో ఇన్సర్ట్ లోగోస్ అంటే లోగో చేసేస్తుంది. నా పిక్చర్ తీసేసి నన్ను మాట్లాడిచేస్తుంది. నేను మాట్లాడతా కానీ మీ మొహం ఉంటుంది సార్ నా మీద కావాలంటే. చాలా అద్భుతంగా ముఖ కవలికలతో పాటు బాడీ లాంగ్వేజ్ చేస్తుంది. సో ఇది మంచి కోసమా చెడు కోసమా? వాడుకుంటే మంచిది, లేకుంటే చెడ్డది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అదొక సబ్జెక్ట్గా నేర్చుకుంటే బాగుంటుంది, సైంటిఫిక్గా నేర్చుకుంటే బాగుంటుంది. అంతేగాని దానికి అడిక్ట్ అయిపోతే ఇక మన మైండ్ పనిచేయడం వేస్ట్. మనం పని చేయలేము. ఇంకా ఇప్పటికే చాలా విషయాలు తగ్గిపోయి, వంట చేయడం తగ్గిపోయింది, ఇది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన నియంత్రణ విధించి ఆ నియంత్రణ ప్రకారం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే సార్. అండ్ ఇంకొక విషయం సార్, 2030 నాటికే, నాట్ జస్ట్ 50 or 40, 60, 2030 నాటికే ఒక 40 కోట్ల జాబ్స్ అనేది ఐటీ రంగంలో అవచ్చు, వివిధ రంగాలలో అవి కోల్పోయే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ దిస్ ఏఐ అని అంటున్నారు. దాని మీద మీ స్పందన? మీరు కరెక్ట్గా చెప్పింది. ఎందుకోసం అంటే మనుషులు చేసేది మెషిన్ చేసేసి పెడుతుంది. ఓకే, కానీ ఈ మెషిన్ తయారు చేసింది ఎవరు? మనుషులే. ఏ తయారు చేసింది ఎవరు? అందుకోసం ఏంటంటే తెలుసా, మీరు ఏదైతే జాబ్లో ఉన్నారో ఆ జాబ్ అవుట్డేట్ కాబోతుందని ముందే తెలుసుకుంటే, ఎందుకంటే ఎనీథింగ్ పర్మనెంట్ కాదు బాస్. మనం ఒకప్పుడు ఐడిపిఎల్ హైదరాబాద్లో ఉండే చాలా గొప్ప, మీరు పుట్టకముందు ఐడిపిఎల్లో పనిచేయడం చాలా గొప్ప, అల్విన్లో పనిచేయడం చాలా గొప్ప, హెచ్ఎంటీలో పనిచేయడం, హెచ్ఎంటీ వాచ్ పెడితే పెళ్ళి అయ్యేది, అంత గొప్ప. మీకు ఈ 3 కంపెనీలు ఎక్కడ కూడా మీకు తెలియదు ఆల్మోస్ట్, ఆ బిల్డింగ్లు కనిపిస్తేమో. సో అవన్నీ వాళ్ళు ఎందుకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు? మారలే కాబట్టి. మారకుంటే మార్చేస్తారు. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ ది చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్.
బెటర్ చేంజ్, అదర్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. ఎస్ సార్. సో సేమ్ థింగ్ అప్లైస్ టు దీస్ ఎంప్లాయీస్ ఆల్సో. మీరు జాబ్స్ పోతున్నాయని ఆలోచించకండి, ఇది ఒక ఛాలెంజ్ రాబోతుంది. ఎస్ సార్. కాబట్టి వై డోంట్ యు లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? కృత్రిమ మీద మీరేం తెలుసుకోరు, మీరు ఇప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టండి. నాకు ఇదే వచ్చు, నా పని ఇదే, నేను నేర్చుకోను, వెళ్ళిపోతారు అంతే. ఎన్నో వృత్తులు చూస్తున్నాం కదా, ఆ వృత్తులు ఎలా మారిపోతుంది, మనం దాంట్లో లేకుంటే అలా 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 టకటగా మారిపోతుంది. ఒకప్పుడు సేల్స్ మార్కెటింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు మొత్తం మారిపోయింది. అందరు కూడా డిపెండ్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మీద డిపెండ్ అయిపోయారు. మరి నాకు రాదు అంటే నువ్వు అక్కడ వెళ్ళిపోతావు అంతే. ఓకే, ఏదైనా సరే మారుతున్న మార్పుతో పాటు మారితేనే మనగడ ఉంటుంది. కాబట్టి జాబ్స్ పోతున్నాయి అని ఆలోచించకండి, విల్ గెట్ న్యూ జాబ్స్, వండర్ఫుల్ వస్తాయి. ఎగ్జాంపుల్ అండి, నాకు తెలిసిన వాళ్ళు సియాటెల్ అమెరికాలో ఉన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ 1 month 20 ఎందుకు మా డాట్ ఉంటుంది కాబట్టి 1 month 20 days ఉంటాను. చాలామంది నన్ను పిలిచి క్లాసులు పెడతా ఉంటారు, కౌన్సిలింగ్ బిల్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్ 2 years బ్యాక్ అడిగాను నన్ను. 2 years సార్ ఎలా అంటే నేను చెప్పాను, కొత్తగా నేర్చుకోండి. ఈ మధ్యలో నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది జాబ్స్ పోయినాయి, ఆల్రెడీ 2 years పోయినాయి జాబ్స్ పోయినాయి. కొంతమందికి జాబ్స్ కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎవరికి వస్తున్నాయి? కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళకు. కొత్తగా ఎవరికి వస్తుంది? లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకు. కొత్తగా ఎవరికి వస్తుంది? పని కంటే పని ఎక్కువ నేర్చుకున్న వాళ్ళకు, పనిలో లీనమై ముందుకెళ్ళిన వాళ్ళకు జాబ్స్ వస్తున్నాయి. అదే పని చేస్తున్న వాళ్ళు జాబ్స్ పోతున్నాయి. వాళ్ళే అన్నారు మన రీసెంట్లీ మీటింగ్లో, సార్ మీరు అప్పుడు చెప్పారు, మేము ఇగ్నోర్ చేశాం సార్, ఏదో మీరు సరదాగా చెప్పారనుకున్నాము. నేను చెప్పాను, ఈవెన్ దిస్ ఇస్ నాట్ లేట్, డూ ఇట్ నౌ, లర్న్ నౌ. ఇప్పుడు నేర్చుకోండి కొత్తగా. ఎందుకంటే మనిషిని ప్రపంచంలో ఇది రీప్లేస్ చేయాలి. ఎంత పెద్ద ఏదొచ్చినా మనిషే. ఆ ఏం తయారు చేసింది కూడా మనిషే, మూన్ పైన పంపించింది మనిషే, అక్కడ కాలు పెట్టింది కూడా మనిషే. కాబట్టి ఆ మనిషి అనుకుంటే ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆ మనిషిగా మారుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్.